ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినంలో మరి చేరి వచ్చిన మరి క్రీస్తు జననాన్ని సందర్భించుకుని మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నారండి. ప్రార్థన ద్వారా మరి కూడికను మనం ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క నాయన సాయంకాల సమయం నాయన డిసెంబర్ 25వ తారీఖు నాయన మరి మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, నీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకే మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి నాయన ఈ యొక్క నాయన మీటింగ్లో నాయన మరి వాక్యం బోధిస్తున్నటువంటి దైవజనుని కూడా నాయన మీరు నాయన మీ యొక్క కౌగిల్లో ఎత్తుపట్టుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. నీ వాక్యము నాయన మాటలు నాయన మాకు శ్రేష్టమైన మాటలు తెలియజేసి మీరే మహిమ పొందమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చేరి మరి ప్రభువును మనం స్తుతించుకుంటూ ఉన్నాం. మరి ప్రభు యొక్క మాటలు మనం వినడానికి, ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మరి ప్రభువును స్తుతించుకుని ఆరాధించుకునేటువంటి తరుణంలో మనం ఉన్నామండి. అందుచేత మరి మనం అందరికీ కూడా మరి ఆ యొక్క ఎంతో అదృష్టవంతులము, మరి ఎంతో ధన్యులము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తు పుట్టుకలో మరి అనేకమైనటువంటి శ్రేష్టమైన మరి ఆ యొక్క ధన్యతలు మనం పొందుకున్నామండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మరి దేవుని ఆరాధించేటువంటి మరి సమయంలో మనం ఉన్నాం. మరి ఆ యొక్క మనం ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ మరి ప్రభువుని స్తుతించే వారంగా మరి ఉన్నాం. కాబట్టి మరి క్రీస్తు పుట్టుక మరి మనము సందర్భముగా మనము ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. కాబట్టి మరి ఆ యొక్క దేవుని యొక్క మరి సన్నిధిలో ఆయన జన్మను మనం తలంచుకుంటూ దేవునికి మనం స్తుతి చెల్లించే వారంగా మనం ఉండాలి. మరి ఆయనకు మన జీవితంలో ఆయన సమయంలో మరి ఆయన ఈ లోకంలోనికి రావడానికి మరి ఆయన ఎంతో మరి ఆ యొక్క మనకు ఆయన చిత్తములో మరి మార్గాన్ని ఏర్పాటు చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. మరి ఆ యొక్క మన స్టీవెన్సన్ గారు మరి సహోదరుడు రచించినటువంటి పాట అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అనేటువంటి పాటను మనం పాడుకుని ప్రభు నామాన్ని కనపరుద్దాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని
రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే మార్గము చూపించే, పరముకు నడిపించే మార్గము చూపించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హల్లెలూయా. యేసయ్య మన కోసం పుట్టాడు, మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అని మనం ఈరోజు క్రిస్మస్ దినాన్ని మనం మరి సంబరంగా జరుపుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో హరిద్వార్ భయ్య మరి యూపీ నుంచి జాయిన్ అయ్యారు. హరిద్వార్ భయ్య, प्रेज द लॉर्ड ब्रदर हरिद्वार भैया, जय मसीह की। और हरिद्वार भैया एक क्रिसमस का गीत गाएगा हमारे प्रभु के महिमा के लिए। प्रेज द लॉर्ड, हालेलुया हालेलुया। प्रेज द लॉर्ड सर, प्रेज द लॉर्ड। हैप्पी क्रिसमस सर। उधर हमको हालेलुया, यीशु नाम में उधर जीवन हालेलुया, यीशु नाम में उधर हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, प्रभुओं का प्रभु यीशु हालेलुया, यीशु नाम उधर हमको हालेलुया, प्रभु यीशु नाम में जीवन हालेलुया, उधर हमको हालेलुया, प्रभु यीशु नाम में उधर हमको हालेलुया।
चंगा करने वाला यीशु हालेलुया, छुटकारा देने वाला यीशु हालेलुया, चंगा करने वाला यीशु हालेलुया, छुटकारा देने वाला यीशु हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, अद्भुत करने वाला यीशु हालेलुया, शांति देने वाला यीशु हालेलुया, अद्भुत करने वाला यीशु हालेलुया, शांति देने वाला यीशु हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, मुक्ति का मार्ग यीशु हालेलुया, स्वर्ग का है द्वार यीशु हालेलुया, मुक्ति का मार्ग यीशु हालेलुया, स्वर्ग का है द्वार यीशु हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, हालेलुया, హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట जय పాడినటువంటి मसीह की। జై మసీకి సార్. చక్కని పాట పాడినటువంటి హరిద్వార్ భయ్య బహుత్ బహుత్ ధన్యవాద్. మరి మరి యేసు నామములోనే మనకు రక్షణ ఉన్నది, యేసు నామములోనే మనకు విమోచన ఉన్నది అనేటువంటి చక్కని పాట వినిపించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మన మధ్యలో మరి इनोसेंट ब्रदर మరి జాయిన్ అయ్యారు. इनोसेंट ब्रदर बहुत बहुत धन्यवाद, आप हमारे बीच में ज्वाइन हो गया, इसलिए आपको धन्यवाद. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ మరి ఆయనకు స్తుతించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా ఆ యొక్క దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారంగా, దేవునికి మనము ఘనత చెల్లించే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మోషే బ్రదర్ గారు జాయిన్ అయ్యారు. మోషే బ్రదర్ గారు వందనాలండి. మరి కడప ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి మోషే బ్రదర్ గారికి జాయిన్ అయ్యారు. మోషే బ్రదర్ గారు మరి ఆ యొక్క మోజెస్ బ్రదర్ గారికి వందనాలండి. మరి ఒక పాట పాడాలని మనవి చేసుకుంటున్నాను. అన్న మోజెస్ అన్న ఒక పాట పాడండి మరి ప్రభు మహిమ కొరకు. ఆ యొక్క మరి తర్వాత మనం ముందుకు మరి కార్యక్రమంలోనికి మనం వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న మోజెస్ అన్న ఒక పాట పాడతారు. మరి వీరైతే ప్రభు చిత్తమైతే మరి మోజెస్ అన్న మరి మేము కలిసి పరిచయం చేయడానికి వచ్చే ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఆ విషయాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఆ యొక్క మా ప్రయాణాలన్నింటిలో ప్రభు సహాయం చేయలాగున మరి మీరు మరి ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నా. మరి మోజెస్ అన్న మరి ఒక పాట పాడతారు మరి ప్రభు మహిమ కొరకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మోజెస్ అన్న వందనాలు. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్న. ఓ పాట పాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి దైవజనులకి విశ్వాసులకి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక పాట పాడుతూ దేవుని నామమును మహిమపరచుతాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా
రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ పరిచర్యను తుదముటించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముటించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తనువందునా శ్రమలు సహించి నీ వారసుడానైతినే నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నేనేమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయానుభవమే పరిశోధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుతే నాలో నీ ఉండుతే నా ఆత్మీయానుభవమే పరిశోధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా నా ధన్యత ఓ నా భాగ్యమో
ఏమని వివరింతును, నేనేమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. నేనెందుకనే నీ సొత్తుగా మార్చిని, యేసయ్యాని రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. వందనాలయ్య గారు. వందనాలు. చాలా చాలా చక్కని పాట పాడినటువంటి మరి మోషేస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి శ్రేష్టమైనటువంటి గీతము మరి మనకి వినిపించినటువంటి అన్నకి ప్రత్యేక వందనాలు. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరిచే విధంగా ప్రభు మనకి కార్యాలు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క మరి బిడ్డలు మరి మనతో మరి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి సమయంలో మనం ఉన్నామండి. మరి దేవుని యొక్క బిడ్డలు మరి ఇంకా రాలేదు, మరి ఆలస్యమైంది. ఎందుచేతో మరి మరి ఆయన వచ్చే వరకు కూడా మరి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మరి ప్రభువుని కొనియాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక గీతాన్ని మనం పాడుకుందామండి. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడిచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. కన్న మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు, కన్న మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు, ఆ పశువుల శాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే ఆ గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. చుక్కను చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము. చుక్కను చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా. బంగారము సాంబ్రాణి
కానుకగా ఇచ్చినాము, బంగారము సాంబ్రాణి కానుకగా ఇచ్చినాము, ఇమ్మాలు ఏలని పూజించామమ్మో. సందడి 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 చేసామే, సందడి 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 చేసామే, సందడి 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 చేసామే, సందడి 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 చేసామే. బాలుడు కాడమ్మో బలవంతుడు క్రీస్తు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. హల్లెలూయా. మరి మన దేవుడు మరి మరి ఈ దినమున మనం అనుకున్నటువంటి రీతిగా ఆయన క్రిస్మస్ దినమున ఆయన పుట్టాడు అంటే ఆయన బాలుడుగా ఉన్నాడు అనేటువంటిది మనం ఆలోచించకూడదు. కానీ ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అందుకనే యెషయా భక్తుడు చెప్పాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు అని మరి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని యెషయా భక్తుడు మరి ఆయన గురించి మరి ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఆ యొక్క మరి భక్తుడు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన బాలుడు కాదు. ఆయన బాలుడుగా మనం చూడవలసినటువంటి పరిస్థితి కాదు. మనం ఇప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యము అనేటువంటిది మనకు తెలుసండి. ఆయన అసాధ్యమైంది ఈ లోకంలో మరి ఈ యొక్క భూప్రపంచం అంతటా లేదంటే ఈ యొక్క మరి సృష్టి అంతటిలో కూడా ఆయన చేయలేని పని అంటూ ఏది కూడా లేదు ప్రియులారా. మరి అందుచేతే మరి ఈరోజు ఆయన బాలుడుగా మనం చూడొద్దు, కానీ ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగా మనం చూద్దాం. ఆయన బలమైన కార్యాలు మన జీవితంలో మనం మరి ఆ యొక్క ఆశిస్తాం. మరి ఆయన మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించి మన జీవితాల్లో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి విధానం ఎటువంటిదంటే మరి ఆ యొక్క అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులరా. మరి మనకు ఆ యొక్క మరి మనలో ఉన్న పాపాన్ని నశింప చేయడానికి, మనలో పరిశుద్ధత ఏర్పడడానికి, మనం ప్రభువుకు సమీపంగా మనం జీవితాలు జీవించడానికి ప్రభువు మనకు ఆయన మార్గమును సరళము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ గణపరుస్తూ మరి ప్రభు కొరకు అనేకమైనటువంటి ఆ యొక్క మరి స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు జన్మించాడు. మరి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి ఈ లోకంలో ఆయన జన్మించుట ద్వారా మనకు ఆయన ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని, ఆ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆయన మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనే గనక జన్మించి ఉండకపోతే, ఆయనే గనక మరి ఈ లోకంలో మరి మానవ రూపిగా జన్మించి ఉండకపోతే మరి మనకి ఎటువంటి కూడా రక్షణ లేదు ప్రియులారా. మరి మనం ఈరోజు రక్షణ కలిగి మనం జీవిస్తున్నాము, ఆనందిస్తున్నాము, మరి ఎంతో మరి సంతోషిస్తున్నామంటే దానికి కారణము ఆ దేవుడు మరి యేసు మరి ఆ యొక్క ఆయన ప్రణాళికలో ఆయన సమయంలో మరి ఆ యొక్క యేసయ్యను తన ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యని లోకంలోనికి పంపడం ద్వారా మాత్రమే మరి మనము ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం. అందుకనే గొర్రెల కాపరులకు మరి దూత ప్రత్యక్షమైనప్పుడు దూత చెప్పిన విషయం ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూత చెప్తూ వాళ్ళు మరి ఇదిగో పరలోక సైన్య సమూహము వారితో కూడా వచ్చి మరి ఈ యొక్క గీతాన్ని ఆలపించారు. మరి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, మరి ఆయన మరి పుట్టడం ద్వారా, యేసయ్య పుట్టడం ద్వారా మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, మరి ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి దేవాది దేవునికి మరి మహిమ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే మరి ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము దొరికినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సంతోషము, సమాధానము, మరి ఈ యొక్క మరి ఆదరణ, మరి ఇవన్నీ కూడా మరి ఎలాగా మనం పొందుకున్నామంటే కేవలం మన యేసయ్య జన్మించడం ద్వారా మనం ఈ యొక్క దినంలో మరి సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. మరి యేసయ్య గనుక ఈ లోకంలో జన్మించి ఉండకపోతే మరి మనము ఈ యొక్క సంతోషం మనకు లేదు, ఈ యొక్క ఆనందం మనకు లేదు. పాప భీతితోనే మరి మనం బ్రతకవలసి వచ్చేది. పాపము మరి పరిశుద్ధతగా జీవించాలని మనకి ఎవరు కూడా చెప్పేవారు కాదు. మనం పరిశుద్ధంగా జీవించడం వల్ల దేవునితో సంబంధాన్ని మనం పొందుకుంటాము అనే విషయాన్ని మనకి ఎవరు కూడా చెప్పేటువంటి వారు కాదు. మరి అటువంటి మరి విధంగా లేకుండా మరి 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే మరి ఆ ఆచారాలు, వ్యవహారాలు మరి ఇవన్నీ కూడా ఉండేయో అదే విధంగా మరి ఈ యొక్క మరి దేవుణ్ణి వెంబడించే విధానంలో మనం కూడా ఆ యొక్క మరి ఆచార వ్యవహారాలు మాత్రమే మనం పాటిస్తూ మరి దేవునికి దూరంగా మనం జీవించి ఆ యొక్క పాపములోనే మరి చనిపోయి పాపములోనే మరి మనం జీవించే వారంగా మనం ఉండే వాళ్ళమే కానీ మనకు పరిశుద్ధాత్మ మరి ఇవ్వబడడం కానీ మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ప్రేమను గురించి మనం తెలుసుకోవడం కానీ మరి అన్ని జనుల మధ్యకి మరి ఆ యొక్క సువార్త వచ్చే విధానం కానీ మరి అన్ని జనులకు రక్షణ కలుగజేసేటువంటి ఆ యొక్క ప్రణాళిక విషయంలో కానీ ఏది కూడా జరగకుండా మరి అంతా కూడా మరి ఆగిపోయి ఉండేది. మరి యేసయ్య రావడం వల్ల మరి ఈ లోకంలోనికి ఆయన రావడం ద్వారా మరి అందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కేవలం యూదులకు మాత్రమే కాకుండా కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాకుండా మరి ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన రక్షణను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మరి అందుచేత మనం రక్షణ పొందుకున్నటువంటి మనం మరి దేవుని బిడ్డలంగా మరి లోకంలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అదే విధంగా మరి మనకు మరి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఏదైతే ఉందో మరి ఆ యొక్క ప్రవచనాలు చెప్పినటువంటి విధంగా మరి ఆ యొక్క క్రీస్తు మరి పుడతాడు, మరి ఆ యొక్క ఒక కన్యకు మరి ఆయన జన్మిస్తాడు, మరి ఆ కన్య ద్వారా మరి ఆ యొక్క ఏ కళంకము లేకుండా మనిషి మరి ఆ యొక్క మరి ఆ యొక్క సహాయము లేకుండా మనిషి అవసరము లేకుండా మరి పురుషుని అవసరం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించేటువంటి సంతానము మరి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మరి బైబిల్ గ్రంథంలో మనం అనేక విషయాలు మరి ప్రవక్తలు మరి రాసినట్లుగా మనం చూస్తున్నామండి. వాటిలో ప్రత్యేకంగా యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, యెషయా భక్తుడు మరి ఆయన ఒక కన్యకు ఆయన జన్మిస్తాడు, ఆయన మరి ఆ యొక్క మరి ఒక కన్యక గర్భవతి కుమారుని కంటాది, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు, ఇమ్మానుయేలను భాషాంతరమున దేవుడు మనకు తోడు అని ఆ యొక్క మరి యెషయా భక్తుడు ఎప్పుడో మరి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ముందుగానే మరి అనేక సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని మరి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా ఆయన ప్రవచనం నెరవేర్పు కొరకు మరి ఆయన ప్రవచనం ఏ విధంగా అయితే చెప్పాడో మరి దేవుడు రాయమన్నటువంటి విధంగా ఆయన రాసినప్పుడు ఆ యొక్క మనుషులతో మాట్లాడేటువంటి అనుభవం, మనుషులకు జరగబోయే సంగతులను తెలియజేసేటువంటి ఆ అనుభవము మరి ఆయనకు దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ఆయన ప్రవక్తలు మాత్రమే మరి ఆ దినాల్లో మరి తెలుసుకుంటూ ఉండేవారండి. మరి వారు ఆ యొక్క మరి దేవుణ్ణి ఎంతగానో వారు అంగీకరించి దేవుణ్ణి వారు ఎంతగానో తెలుసుకుని మరి వారు ఎంతగానో దేవునికి సమీపస్తులుగా వారు ఉండేటువంటి వారు. అందుచేతే మరి వారికి అనేకమైనటువంటి విషయాలు మరి వారు తెలియజేసినట్లుగా మరి ఆ యొక్క దేవుణ్ణి మరి ఎలాగ పూజించాలి, ఎలాగా మరి వెంబడించాలి, ఎలాగా ఆయనకు మరి ఆయన మాటలు వినాలి అనేటువంటి విషయాలు వారికి తెలుసు. కాబట్టి వారు రాసినటువంటి విషయాలు మరి అనేకమైనటువంటి సంవత్సరాల తర్వాత మరి నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో మరి అనేక మంది ఆ ప్రవచనం చదివిన వారందరూ కూడా కన్యకలందరూ కూడా
మరి మరి మెస్సయ్య నా గర్భంలో పుడతాడేమో, నాకు మెస్సయ్య జన్మిస్తే బాగుండు అని చాలామంది కన్యకలు మరి వేచి చూశారంటండి. అయితే మరి యేసయ్య కన్య మరియను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కాలంలో మరి మరి ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారముగా మరి మరియను ఆయన ఏర్పాటు చేసుకుని మరియ ద్వారా మరి ఈ లోకంలోనికి ఆయన కన్య మరియ ద్వారా ఆయన ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ పాపమును, మనలో ఉన్న పాపమును తీసివేయడంటే ఒక పాపి వల్ల సాధ్యము కాదు కాబట్టి ఒక పరిశుద్ధుని వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనే ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి మరి దేవాది దేవుడే ఒక తను తగ్గించుకుని మరి ఒక సామాన్యమైన మానవుల వల్లే మన రూపమును ఆయన ధరించుకొని మరి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయన లోకంలోనికి వచ్చుట ద్వారా, ఆయన రక్షణని ఈ లోకంలోనికి తెచ్చుట ద్వారా మరి మనం ఎంతో మరి ధన్యులమయ్యాం. ఈరోజు ఆయన అందించే సంతోషము, సమాధానము మరి మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆయన రానట్లయితే మనకి సంతోషం లేదు, ఆయన రానట్లయితే మన జీవితాల్లో ఈ సమాధానము మరి స్థితి మనం పొంది ఉండలేకపోదుము అనేటువంటిది మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. అందుచేతే మరి మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ శాంతి సమాధానాలు, ఈ సంతోషము, ఈ నెమ్మది, ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చినటువంటి ఆయన బహుమానము, ఆయన వరాలు అని మనం చెప్పుకోవాలి. మరి ఆయనే గనక మనకు ఇటువంటి మరి రక్షణ ఈ లోకంలోనికి రాకపోతే, మనకు ఇటువంటి రక్షణ మనకి ఇవ్వకపోతే మనం ఎప్పుడో మనం లోకములో పాపములో నశించిపోయే వారంగా మనం ఉండేవారము అనేటువంటిది మనకు ఆ యొక్క వాక్యములో మనం చూస్తున్నామండి. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు వచ్చారంటే, మరి ఆయన లోకంలోనికి రావడానికి గల కారణం ఎందుకు, ఆయన లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన మనిషి రూపంగా ఆయన ఎందుకని ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు, ఆయన సృజించినటువంటి లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే, నశించిపోయేటువంటి వారిని ఆయన రక్షించుకోవడానికి, వెదికి రక్షించుకోవడానికి. మనం ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు, కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనం ఏ పాపపు కూపంలో ఉన్నామో, ఏ మరి నరకపు కూపంలోకి పాత్రులుగా మనం ఉన్నామో, మరి ఆ యొక్క విషయాలన్నిటిలో మనం ఆ నరకపు కూపంలో, పాపపు కూపంలో ఉండి నరకానికి మరి సమీపంగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడకు ఆయన వచ్చి ఆయన మనల్ని ఆ యొక్క పాపం కూపంలోంచి మనల్ని తప్పించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మరి ఆయన బిడ్డలుగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను అని ఆ యొక్క నశించిపోయే మనల్ని మరి ఆ యొక్క వెదకి రక్షించుకున్నారండి. ఆయనే గనక మనల్ని రక్షించుకోకపోతే, ఆయనే గనక మన కొరకు ఈ లోకానికి రాకపోతే మనం నశించిపోయేటువంటి వారము. మరి ఈ యొక్క నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించుకున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రభువు మన యొక్క జీవితాల్లో మరి అనేక విధాలుగా మనకి సహాయం చేసి మరి మన యొక్క మరి ప్రతి విషయం ఆయనకి తెలుసు కాబట్టి మరి ఆయన యొక్క మరి ప్రణాళికలో మరి మనల్ని ఆయన రక్షించుకోవడానికి ఆ యొక్క మరి మనిషి రూపంలో ఒక చిన్న బాలుడుగా ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నామండి. మరి అందుకనే ఈరోజు మరి ఆయన రక్షకుడిగా మనకు కలిగి ఉన్నాడు. ఆయన ఒక బాలుడు కాదు, ఆయన ఏదో మరి ఇతర ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వాడు కాదు. మరి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దావీదు వంశంలో ఆయన జన్మించినట్లుగా ఆయన ఎలాగైతే మరి ప్రవక్తలు దావీదు వంశములో నుంచి మెస్సయ్య పుడతాడు, ఆ వంశములో నుంచే మరి మెస్సయ్య పుడతాడు అని చెప్పినటువంటి విధంగా ఆయన దావీదు వంశములోనే జన్మించాడు. చూడండి ప్రియులారా, మరి ఆయన మరి తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క
యోసేపు మరియమ్మలు కూడా మరి దావీదు వంశమునకు చెందినవారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆ యొక్క దావీదు మరి ఎంతగానో అబ్రహాము వంశంలో నుంచి దావీదు వచ్చాడు. మరి అబ్రహాముతో కూడా ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాంతో ఆయన ఏం వాగ్దానం చేశాడంటే, నీ సంతానము ఈ లోకంలో ఉన్నటువంటి సంతానములందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాను అని అబ్రహాంతో వాగ్దానం చేసిన రీతిగా మరి అబ్రహాము సంతానమైనటువంటి దావీదు సంతానమైనటువంటి మరి ఆ యొక్క యేసు క్రీస్తు మరి రూపంలో మరి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, ఆ విధంగా ఆ యేసు క్రీస్తు ఈ లోకంలోకి రావడానికి మరి ఎన్నో మరి దినాల నుంచి మరి అబ్రహాము సమయం నుంచే కూడా మరి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. అబ్రహాముని ఎన్నుకున్నప్పుడే, అబ్రహాము సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేసినప్పుడే ఆ యొక్క పరలోకమందున్నటువంటి దేవుని హృదయంలో ఒక ఆలోచన ఉంది. అదేంటంటే, ఈ యొక్క అబ్రహాము సంతానము మరి ద్వారా మరి నాకు మరి ఈ లోకంలోనికి రక్షకుడిని నేను పంపించాలి, ఈ పాపము నుంచి ఈ ప్రజలను విడిపించాలి అనేటువంటి ఆలోచన దేవుని మదిలో మరి ఆ దినమందే అబ్రహాముకు వాగ్దానం చేసిన దినమందే ఉన్నది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. అందుకనే ఆయన దావీదు వంశములో నుంచి ఆయన పుట్టాడు, మరి అబ్రహాము వంశములో నుంచి ఆయన పుట్టాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మరి కొత్త నిబంధనలో మొట్టమొదటిగా చూసినప్పుడు మరి ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. మరి ఆ యొక్క అబ్రహాము కుమారుడైనటువంటి ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఆ యొక్క మత్తయి సువార్త ప్రారంభమవుతూ ఉంటుంది. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఎక్కడి నుంచి రాయబడింది అనేటువంటిది, ఆయన దేవుని యొక్క ఆలోచన ఎక్కడి నుంచి, ఆయన ప్రణాళిక ఎక్కడి నుంచి ఉంది అనేటువంటిది అక్కడ భక్తుడు ఎంతో చక్కగా రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క పత్రిక ఆ యొక్క సువార్త రాసినటువంటి మత్తయి గారు మరి ఆ యొక్క విషయాన్ని మనకు చాలా తెల్లంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి ఒక అన్యుడు మరి ఈ విధంగా దేవుని నమ్మక ముందు మరి ఆయన ఏం చేశాడంటే, ఆయనకి ఎవరో బైబిల్ ఇచ్చారంట. ఆయనకి బైబిల్ ఇస్తే మరి ఆ బైబిల్ తీశాడు, ఫస్ట్ పేజీ తీశాడు. ఆ మత్తయి సువార్త మొట్టమొదటి పేజీ తీస్తే ఆ యొక్క మరి అబ్రహాము ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళి అంతా కూడా అక్కడ ఉండడం చూశాడంట. మరి ఆ వంశావళిని ఆయన చూసినప్పుడు, ఏంటి ఇలా ఉంది, ఇదంతా ఎందుకు రాశారు అంటే, ఇదంతా చెప్పకపోతే నమ్మరు అనుకున్నారా ఏంటి, అసలు ఇంత గజిబిజిగా రాశారేంటి, వీళ్ళంతా ఎవరు అని ఆలోచిస్తూ ఇంకా నేను చదవను అని పక్కన పెట్టేశాడంట. అదే భక్తుడు మరి ఆ యొక్క కొంతకాలం అయిన తర్వాత మరి దేవుని బిడ్డగా మారాడు. దేవుని బిడ్డగా మారి ఆ యొక్క మళ్ళా తిరిగి ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. మళ్ళా తిరిగి ఆ యొక్క నూతన నిబంధనలో మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయము ఆ యొక్క తీసి చదవడం ప్రారంభించినప్పుడు అతను అనేకమైన విషయాలు, అరే యేసయ్యకి ఎంత చరిత్ర ఉన్నదా, యేసయ్య మామూలుగా అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి ఆయన చరిత్ర, ఆయన పితరులు మరి ఈ లోకంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాశారే, మరి నేను గమనించుకోలేకపోయాను. నా యొక్క జ్ఞానము లేని మరి ఈ యొక్క మరి నా యొక్క స్థితికి నేను ఎంతో సిగ్గుపడుతూ ఉన్నానని ఆ యొక్క దేవుని గొప్పతనాన్ని అక్కడ చదివి ఆయన గురించి తెలుసుకుని ఆయన ఆ యొక్క అనేక మంది మరి ఆ యొక్క మరి అనేక సంవత్సరాలు ఇంచుమించు మరి ఆ యొక్క మరి వేల సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఆ యొక్క ఆయన ఆ యొక్క మరి ఆయన యొక్క మరి ఆయన మరి ఏ యొక్క మరి వంశంలో నుంచి వచ్చాడు, ఏ గోత్రంలో నుంచి వచ్చాడు అనే విషయాలు ఎంత స్పష్టంగా రాశారే. మరి ఆ విధంగా ఈ విధంగా చెప్పడము మరి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి కూడా మరి ఇంచుమించు 2-3 తరాలు వారి ముందు తల్లిదండ్రులు, వారి తాతలు, మరి వారి తాతల్ని వారు చెప్పగలరు. కానీ మరి ఇంత పెద్ద చరిత్ర, ఆదాము వరకు కూడా ఉన్నటువంటి చరిత్ర మన యేసయ్యది అనేటువంటిది మనం చూస్తున్నాం. అబ్రహాము వరకు ఉన్నటువంటి చరిత్ర మన యేసయ్యది అని మనం చెప్పుకుంటున్నామండి. మన యొక్క జీవితంలో మనం చెప్పగలిగితే చాలా
మరి ఒక 10 తరాల వరకు ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఆయన వంశంలో మరి 10 మంది, ఒక 20 మంది రాజులు క్రితం వరకు ఆయన చెప్పగలడు. కానీ అంతకు ముందు వంశం ఏంటండి అని అడిగితే ఒకవేళ ఆయన చెప్పలేకపోవచ్చు. అయితే మన యేసయ్య మరి ఆయన చరిత్ర ఎంత దూరం నుంచి ఆయన మరి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మరి పరిస్థితులు, వారి యొక్క జీవన విధానము, వారి విశ్వాస జీవితము, వారి జీవితం అంతా కూడా మరి గ్రంథస్థం చేయబడి మరి అనేక గ్రంథాలుగా అది రాయబడి మరి చరిత్రగా పుటల్లో అది మరి ఆ యొక్క ఆధారాలతో మరి అది ఆ యొక్క ఉండడం అనేటువంటిది చాలా ఆశ్చర్యము. మరి ఈ లోకంలో ఏ మనుష్యునికి కూడా అటువంటి చరిత్ర కలిగినటువంటి, ఆధారాలు కలిగినటువంటి మరి ఆ యొక్క విషయాలు లేనే లేవు అనేటువంటిది మరి మనం చూస్తూ ఉన్నామండి. మరి అందుచేతే ఈయన మరి జన్మము మరి మనం చూసినట్లయితే మరి ఆయన ఈ ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో మరి ఆ యొక్క భాషా భేదము లేదు, మరి ఆ యొక్క మరి దేశ భేదము లేదు, మరి ఆ యొక్క అన్ని ప్రాంతాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఆయన జన్మను పురస్కరించుకొని మరి ఆయన గురించి తెలియని వారంటూ ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు అనేటువంటిది మనం చూసినటువంటి విషయం అండి. ఈరోజు మరి ఆయన జన్మను మనం పురస్కరించుకొని ఆయన ఈ లోకంలోనికి ఒక మానవుడిగా వచ్చాడు అనేటువంటి విషయం, పాపులను రక్షించడానికి మరి ఆయన వచ్చాడు అనేటువంటి విషయము మరి తెలియని వారు ఉన్నారు అంటే అది వారు మరి అతిశయోక్తి అని మనం చెప్పుకోవాలి. తెలియని వారు ఎవరు కూడా లేరు అనేటువంటిదే మరి మనం ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే మరి సర్వలోకం అంతా కూడా మరి సువార్త ప్రకటించబడిన తర్వాత, అందరూ అంతటా మారు మనస్సు పొందిన తర్వాత ఆయన రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటిది, ఆయన వస్తానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరినీ కూడా ఆయనతో యుగయుగాలు ఉండడానికి ఏదైనా తోటలో మరి సైతాను పాపము ఈ లోకంలోనికి రావడం ద్వారా మరి దేవునికి మరి ఆ యొక్క మానవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందో, అదే సంబంధాన్ని తిరిగి ఆయనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి సంబంధాన్ని ప్రభు ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలోనికి ఆయన వచ్చి మరి తిరిగి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఆయన మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మరి ఆయన మరి జన్మించాడు అని అంటే ఆయన జన్మ యొక్క మరి ఆ యొక్క మరి కారణము ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఆ జన్మ యొక్క మరి ఎందుకు జన్మించవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన జన్మించడం ద్వారా ఇప్పుడు నీ జీవితంలో నీకు మరి ఆ యొక్క మరి ఉపయోగం ఉన్నదా? నీవు మరి ఇంకా ఆయన జన్మించిన తర్వాత కూడా నీవు ఉపయోగం లేకుండా మరొకవేళ నువ్వు రక్షణ పొందుకోలేకపోతే, ఒకవేళ నువ్వు పాపంలోనే నీవు జీవించినట్లయితే, ఆయన జన్మించడం వల్ల నీవు వచ్చినటువంటి మరి ఆ యొక్క మరి ఆ ఉపయోగము నీవు పొందుకోలేకపోయావు, ఆ ప్రతిఫలం నీవు పొందుకోలేకపోయావు అనేటువంటిది మరి వాక్యం మరి తెలియజేస్తా ఉన్నదని. అందుకనే నువ్వు ప్రశ్న వేసుకో, మరి యేసయ్య జన్మించడం ద్వారా మరి నాకు ఉపయోగం కలిగిందా లేదా? మరి నా యొక్క హృదయంలో ఆయన జన్మించాడా లేదా? మరి నా జీవితానికి ఆయన నడిపించేవాడుగా ఆయన ఎందుకు వచ్చాడో అది నెరవేర్చడానికి నన్ను పాపం నుంచి దూరంగా నేను వెళ్ళానా లేదా? లేదా ఇంకా నేను పాపంలోనే ఉన్నానా? నేను ఆయనకు దూరంగా ఉన్నానా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, మరి ఆయన ఏ విధంగా మనము దేవుణ్ణి మనం ఎలాగా మనం ఆయన జన్మించడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నామా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. అందుకనే మనం ఆయన ఎందుకు జన్మించాడు అని తెలుసుకున్నటువంటి మనము మరి ఆయన కొరకు ఆయన మన హృదయాల్లో జన్మించాలని, ఆనాడు పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. ఆ యొక్క బెత్లెహేము మరి ఆ యొక్క గ్రామంలో ఆయన జన్మించడానికి ఆ యొక్క ఎక్కడ కూడా స్థలం లేదు అనేటువంటిది మనం విన్నాం. నక్కలకు బొరేలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను,
మరి మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము లేదు అని అక్కడ వాక్యం మనం చూస్తున్నామండి. మరి ఆ విధంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు. ఆయన జన్మించడానికి ఆయనకు మరి ఎక్కడ శస్త్రంలో కూడా స్థలము లేదు. మరి ఆ పట్టణంలో, బత్లెహేం పట్టణంలో, గ్రామంలో మరి ఎక్కడ కూడా స్థలం లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆయన మరి పశువుల పాకలో ఆయన జన్మించాడు. రోత పరిస్థితిలో ఉన్నటువంటి చోట ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు అక్కడ రోతగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో మరి ఆయన ఆ విధంగా జన్మించడం ద్వారా ఆయన మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, మరి మన జీవితాలు కూడా అలాగే ఒకవేళ రోత స్థితిలో ఉంటే, పాపపు స్థితిలో ఉంటే, మరి పాపపు స్థితి నుంచి మనల్ని విడిపించి రోత హృదయాన్ని శుభ్రం చేసి ఆయన మన హృదయాల్లో జన్మించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆయన జన్మించడం ద్వారా మన జీవితాలు మార్పు చెంది మరి ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ వాక్యం ఉంటున్న మీరందరూ కూడా మరి ఆయన మరి పుట్టినటువంటి విషయాన్ని మరి ఒక పండగలాగా మనం జరుపుకుంటున్నాం. ఆ పండగలాగా మనం జరుపుకుంటాం, ఏదో ఆచారంగా మనం జరుపుకోవడం కాదు. కానీ మరి అనేక క్రిస్మస్లు మనం దాటిపోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి మరి మనం పండగలాగా మనం చేసుకుని మరి ఏదో కొత్త బట్టలు ధరించి, లేదంటే మరి పిండి వంటలు చేసుకుని మంచి మన యొక్క స్నేహితులకు, బంధువులకు మరి బహుమతులు మనం కొని ఇవ్వడం ద్వారా మరి ఆ విధంగానే ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా మనం చేసుకుంటున్నాము. కానీ మరి మరి నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవం మనం పొందుకున్నామా లేదా అని ప్రశ్నించుకుందాం. మరి నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవం మన జీవితాల్లో వచ్చినట్లయితే దానివల్ల ఎంతో శాంతి, సమాధానము, సంతోషము మనం పొందుకోగలం. మరి నేను చెప్పగలను గర్వంగా, మరి నా జీవితంలో మరి అనేకమైనటువంటి క్రిస్మస్లు మరి నేను చూశాను. కానీ మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఈ క్రిస్మస్లో నేను గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, గొప్ప సమాధానము, మరి గొప్ప మరి మరి ఆయన యొక్క మరి శాంతిని నేను అనుభవిస్తూ మరి ఈ సంవత్సరము ప్రత్యేకంగా మరి ఆయన మరితో కలిసి మరి నడిచేటువంటి అనుభవం కొరకు ఆయన నేను కలిసి మరి జీవించేటువంటి మరి పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు, పరిశుద్ధమైనటువంటి నడవడిక కొరకు నేను ముందుకు వెళ్ళడానికి నేను ఆలోచించినప్పుడు, మరి సహవాసము, ఆ సన్నిధి అనుభవించినప్పుడు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో సమాధానాన్ని మరి నా జీవితంలో నా మట్టుకు నేను ఈ క్రిస్మస్ ద్వారా ఈ క్రిస్మస్ మరి నా జీవితంలో ఒక గొప్ప క్రిస్మస్, ఒక మరువలేని క్రిస్మస్గా నేను ఆ సంతోష సమాధానాలు నేను అనుభవిస్తున్నాను. ఒకవేళ మీరు కూడా మరి ఒకవేళ నిజముగా మీరు సంతోషం లేదండి, నాకు సమాధానం లేదండి, మరి నేను అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నానండి, అనేక అనారోగ్య సమస్యలు, అనేక అప్పు బాధలు, అనేకమైనటువంటి మరి ఆ సమస్యలు, ఇబ్బందుల్లో, మరి కుటుంబ సమస్యలతో, కోర్టు సమస్యలతో మరి నేను ఉన్నానండి, అసలు సంతోషమే లేదండి, సమాధానమే లేదండి, నా జీవితానికి అసలు శాంతి లేదండి అని ఒకవేళ మీరు చెప్తున్నట్లయితే మీకు శుభవార్త. మరి ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆయన ఈరోజు నీ కొరకు జన్మించాడు. నీ హృదయంలో ఆయన జన్మించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయంలో జన్మించినట్లయితే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇది జరగదు, ఇది అసాధ్యము అనుకున్నటువంటి ప్రతి కార్యాలు కూడా మరి సాధ్యం పరిచేటువంటి దేవుడుగా ఆయన నీ జీవితంలో రాబోతూ ఉన్నాడు. మరి ఆయన ఆలోచనకర్తగా నీకు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో నీకు వచ్చినట్లయితే ఆయన ఆలోచన నీకు ఇచ్చి, నీవు మేలైన మార్గంలో నీవు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని నీకు బోధించి, ఒక ఆలోచనకర్తగా, ఒక కౌన్సిలర్గా, ఆయన నీకు ఉండబోతున్నాడు. నీవు వేసే ప్రతి అడుగు కూడా ఏ విధంగా మరి వెళ్ళాలి, ఎటు వెళ్తే నీవు క్షేమకరమైనటువంటి మార్గంలోకి వెళ్తావు, ఎటు వెళితే నీవు ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్తావు, ఎటువైపుగా నువ్వు నడిస్తే నీ జీవితాల్లో నువ్వు అద్భుతాలు నువ్వు చూస్తావు అనేటువంటిది ఆయన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించేటువంటి వాడు. మరి అలాగే నిత్యుడకు తండ్రిగా ఆయన నీకు ఉండబోతున్నాడు.
ఒకవేళ నీకు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావేమో, నా తల్లిదండ్రులు నాకు లేరు, లేదంటే నాకు ఎవరు కూడా నాకు తోడు లేరు, నన్ను ఎవరు కూడా ఆదరించేవారు లేరు, నాకు ఎవరు కూడా మరి ఆ అవసరాలన్నీ కూడా నాకు ఇచ్చేవారు లేరు, నేను ఒంటరిని అయిపోయాను అని ఒకవేళ నీవు బాధలో ఉన్నట్లయితే ఆయన పేరు నిత్యుడగు తండ్రి అండి. ఆయన నిత్యుడగు తండ్రిగా ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మరి ఆయన నిత్యుడైనటువంటి తండ్రిగా, మరి తండ్రి అంటే దాని అర్థం ఏంటంటే మరి అన్ని కూడా మరి అనుగ్రహించడానికి ఆ యొక్క సిద్ధంగా ఉండేటువంటి వాడు. మరి ఆయన అటువంటి మరి లోకం సంబంధమైనటువంటి తండ్రి మరి కొద్దిసేపు కొత్త కాలం మాత్రమే మనకు సమకూర్చేవాడుగా ఉంటాడు. మనకు బలం లేనప్పుడు, మనము సరిగా యవన కాలం వచ్చే వరకు, మరి మనం ఏదైనా ఉద్యోగం సంపాదించే వరకు మన తండ్రి సంరక్షణలో మనం ఉంటాం. మరి సమయంలో మనకు అవసరమైనవన్నీ కూడా మన తండ్రి మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి కొంచెం కాలమే మనతో ఉంటారు, మరి కొంచెం కాలమే మనకు సహాయం చేయగలుగుతారు. అయితే ఆయన కొంచెం కాలం ఉండే తండ్రి కాదు, కానీ ఆయన నిత్యుడగు తండ్రి మరి అని చెప్తా ఉందండి బైబిల్. ఆ నిత్యుడైనటువంటి తండ్రి తన కుమారులైనటువంటి మనకు, తన కుమార్తెలైనటువంటి మనకు, మరి మనకు అవసరతలన్నీ కూడా మనం ఈ యొక్క మరి భూమి మీద జీవించినంత కాలము, అలాగే మరి పరలోకమునకు మనం మరణించిన తర్వాత, మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అనంత కాలము ఆయన తండ్రిగా మనకు ఉండబోతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చెప్తా ఉన్నాడు కదా, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మరి బలమైనటువంటి దేవుడు, శూరుడైనటువంటి దేవుడు. ఆయన బలమైన కార్యాలు, మరి ఆయన శూర కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఎప్పుడంటే ఆయన మన హృదయంలో జన్మించినప్పుడు. అందుకనే ఆయన మన హృదయంలో మనం జన్మించమని ఆహ్వానిద్దాం. మరి ఆ విధంగా ఆయన చేసే బలమైన కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించడానికి, మరి మన యొక్క సమస్యలన్నిటి నుంచి, ఆరోగ్య సమస్యలైనా, మరి ఆ యొక్క ఆర్థిక సమస్యలైనా, మరి కుటుంబ సమస్యలైనా, ఏవైనప్పటికీ కూడా, మరి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఏవైనా కూడా మరి ఆయన మన జీవితంలో నుంచి తొలగింపచేసి మనకి ఆనంద సంతోషాలతో ఆయన నింపి, సమాధానంతో ఆయన నింపే దేవుడిగా ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇదే మనం మరి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం అనేటువంటిది మనం చూడాలి. మరి మన జీవితాల్లోకి ఆయన జన్మించినప్పుడు మరి ఆయన యొక్క ఆ గొప్పతనం మరి మనం అనుభవిస్తూ, మరి ఆయన యొక్క మరి మేలు కార్యాలు మన జీవితంలో అనుభవిస్తూ ప్రభువుని స్తుతించే వారంగా ఉంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా మరి ఆయన గొప్పతనం, మరి ఆయన ఎందుకు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది, ఎందుకు జన్మించవలసి వచ్చింది, ఆయన జన్మించడానికి గల కారణం ఏంటి, ఆయన జన్మించిన తర్వాత జరిగినవేంటి, ఆయన జన్మించక ముందు జరిగినవేంటి, అలాగే ఆయన జన్మించడం ద్వారా మన జీవితాల్లో వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. అందుచేత మనం తెలుసుకుని వినడం మాత్రమే కాకుండా, మరి ఏదో మరి తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఆచరణలో పెట్టకపోతే దాని వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి ఆయన ఎందుకు వచ్చాడు, అది నిజంగా మరి నెరవేరాలంటే మనము మన హృదయాల్లో ఆయన జన్మించే విధంగా మనము ఆయన్ను ఆహ్వానించాలి. మరి ప్రభువా, మరి ఈరోజు నా పరిస్థితిని నీ ముందు నేను తెలియజేస్తూ ఉన్నాను. నా హృదయంలోకి మీరు రండి, నా హృదయంలో మీరు జన్మించండి, నా హృదయంలో మీరు నివసించండి అని మనం ప్రభుకి ప్రార్థన చేసినట్లయితే మరి ఆయన మన హృదయంలోనికి వస్తారు. ఆయన వచ్చి మనము ఆయన కలిసి భోజనం చేస్తాము అనేటువంటిది మరి అక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో నేను హృదయం మరి బయట నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాను, హృదయపు వాకిట నిలిచి నేను తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను కలిసి భోజనం చేయాలని, వాడు నాతో కలిసి భోజనం చేస్తాము మరి అని ఆయన చెప్తూ ఉన్నారండి. ఈ విధంగా ఇటువంటి అనుభవం మన జీవితంలో మనం ఒకవేళ లేకుండా మనం జీవిస్తున్నామేమో, ఆయనతో కలిసి మరి మరి సహవాసం చేసేటువంటి మరి అనుభవం, ఆయనతో కలిసి స్నేహం చేసేటువంటి అనుభవం ఒకవేళ మన జీవితంలో లేదేమో, ఒకవేళ ఏదో ఒక పాపము
మరి దేవునికి నీకు దూరంగా చేయడానికి మళ్ళీ ఒకవేళ నువ్వు అవకాశం ఇచ్చావేమో, ఒకవేళ అపవాది ఒక మరి పాపము మరి ద్వారా నీ హృదయంలో ప్రవేశింప చేయటం ద్వారా, పాపపు ఆలోచనలతో నిన్ను కట్టివేయడం ద్వారా, పాపపు ఆలోచనలతో నిన్ను ఆ యొక్క మరి దేవునికి దూరం చేయాలని ఆలోచించడం ద్వారా ఒకవేళ దేవుని నుంచి నీవు ఆ యొక్క దీవెనలు, ఆయన శక్తిని నీవు అనుభవించలేకపోతున్నావేమో, ఆయన బలాన్ని నీవు అనుభవించలేకపోతున్నావేమో, ఆయన యొక్క మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి మరి ఆ యొక్క మరి కారణాన్ని నువ్వు మరి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావేమో. మరి ఈ రోజైనా, ఈ క్రిస్మస్ నందైనా ప్రభువును మరి నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దయచేసి వాక్యం వింటున్న మీరందరూ ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను ప్రభు సన్నిధిలో? మరి ప్రభు నా యొక్క హృదయంలో జన్మించాడా? ప్రభువుని నేను ఆ యొక్క నా హృదయంలో నేను ఆహ్వానించానా అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలించుకున్నట్లయితే మరి ఆ యొక్క ఆయన వచ్చినటువంటి ఆ యొక్క కారణము మరి ఏంటనేటువంటిది నీకు ఆ యొక్క తెలుస్తూ ఉన్నది. మరి ఆ యొక్క ఆయన వచ్చినటువంటి కారణము మరి నీకు ఉపయోగకరంగా ఉందా లేదా? నీకు అది ఒకవేళ నిరుపయోగంగా ఉంటే మరి ఆయన చేసినటువంటి ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఒకవేళ నువ్వు ఆ యొక్క దేవుని మరి బిడ్డగా నువ్వు జీవించకుండా మరి లోకంలోనే మరి నువ్వు ఇంకా జీవిస్తూ మరి ఆ యొక్క ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోయేవాడుగా నువ్వు ఉంటే మరి ఆయన ఈ లోకంలోనికి రావడం వలన, ఆయన ఇంత త్యాగము చేసి రక్షణ కార్యాన్ని చేసి మరి ఇంతగా ప్రణాళిక మరి ఆయన వేసి ఆలోచించి మరి అబ్రహాము మరి సమయంలోనే దీవించే సమయంలోనే అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అటువంటి మరి ఆయనతో మాట్లాడి ఆయనకు వాగ్దానం చేసేటప్పుడే మరి ఆయన తన రక్షణ ప్రణాళిక ఆయన వేశారండి. చూడండి ఎంత గొప్ప దేవుడు. మరి ఆ విధంగా ఆయన ప్రణాళిక మరి నెరవేరింది. ఆయన చెప్పినటువంటి విధంగానే, ఆయన ఆలోచన ప్రకారంగానే 2020 సంవత్సరాల క్రితం మరి యేసయ్యను ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. ప్రవచనాలు నెరవేర్చినట్లుగా ఆయన తన భక్తులకు వాగ్దానం చేసినటువంటి రీతిగా, మరి అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిగా, దావీదుకు వాగ్దానం చేసిన రీతిగా మరి ఆయన చిత్తాన్ని మరి ఒక కన్యక మరి కుమారుని కనిడం ద్వారా మెస్సియాని లోకంలోని పంపడం ద్వారా ఆయన నెరవేర్చారు. మరి ఆయన మరి నెరవేర్చినటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము మరి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా పరిశుద్ధమైనటువంటి జీవితము మరి ఆయన కోరుకునేటువంటి విధంగా మనం జీవించినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు మనం కూడా చూస్తూ మరి ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాక్షులంగా మనం ముందుకు సాగిపోదామండి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజవ్వారును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు పూలుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభుని కెక్కడ లేకుండేను, రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు త్వరపడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరాలు, జరిగి చేరిన వారిని ప్రభువు ధరుమాడెన్నడు నిరతము, రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. మరి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా
ఆయన ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఉన్నారండి. మరి ఆయన బాలుడిగా లేడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, మరి ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు. ఆయనకు సాధ్యము అసాధ్యము అనేటువంటిది ఏది కూడా లేదు, ఆయనకు సమస్తము కూడా సాధ్యమే అనేటువంటిది మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి విషయము మనం ఆలోచించినప్పుడు మరి ఎంతో ఆశ్చర్యం, ఎంతో ఆనందము మనము కలిగి ఆ యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఉంటాం. మరి ఈ విధంగా మరి ఆయన జన్మను మనం పురస్కరించుకొని ఆయన జన్మలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం నిజంగా అనుభవించడానికి ప్రభు మరి యొక్క అవకాశాన్ని మరి ఈ విధంగా క్రిస్మస్ దినాల్లో మరి ఆయన గురించి ఇంకా ఎక్కువ మనం తెలుసుకోవడానికి మరి ఆయన మనకు అవకాశం ఇచ్చారు. మరి దాని కొరకు ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఈ యొక్క వాక్యాలు, మరి ఈ యొక్క దేవుని మాటలు మరి అనేక మంది భక్తుల ద్వారా మనకు వినిపింప చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మరి ఎందుచేతంటే ఆయన మనల్ని ఇంకా ప్రేమ కలిగి ఉన్నారు, ఇంకా మనల్ని మరి ఆయనకు సమీపంగా ఉండేవారిగా ఆయనకు మరి ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టే మరి ఆయన ఈ విధంగా తన యొక్క ప్రియులైన బిడ్డలతో మరి అనేక మందితో ఈ యొక్క నెల రోజులు మరి డిసెంబర్ మాసం అంతా కూడా మరి ఎక్కడో ఒక చోట మరి ప్రతి చోట మరి ఆ యొక్క దేవుని గురించినటువంటి క్రిస్మస్ దినాలు, పర్వదినాలు మనం జరుపుకుంటూ ఉంటాం. దీని ద్వారా ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, మరి ఆయన రావడం ద్వారా జరిగినటువంటి ఉపయోగం ఏంటి, ఆయన రావడం ద్వారా జరిగినటువంటి ఆనంద సంతోషాలను మనం అనుభవిస్తూ మరి ఆ యొక్క దేవునికి మరి ఆ యొక్క స్తుతించే వారంగా, దేవుణ్ణి మహింపరిచే వారంగా, మరి ఆయనకి ఇష్టలైన ప్రజలైనటువంటి మనకి సంతోష సమాధానాలతో మనం ఉండాలని ఆ యొక్క ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆయన యొక్క మరి జన్మ ఈ దినములో కూడా మరి ప్రపంచమంతా కూడా ఒక ఆనంద సంతోషకరమైనటువంటి దినంగా ఉందంటే అది ఎంత ఆశ్చర్యమైనటువంటి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో దీవించబడ్డామండి. మరి మనం ముగించుకుందామండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుబాబు గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న హ్యాపీ క్రిస్మస్ అన్న. హ్యాపీ క్రిస్మస్ సార్. అన్న ఓకే అన్న. నాకు ప్రేయర్కి వెళ్ళి వచ్చానండి. ప్రేయర్ లో ఉన్నాం సార్, ప్రేయర్ లో అందుకే బేగ్ కలవలేకపోయింది సార్. సరే ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, గరుడమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలైనా. నీ ఆది ప్రణాళిక సంకల్పాన్ని బట్టి అలనాడు నాయన ఆదామవ్వలను ఈ భూమి మీద సృష్టించి వారిలో నుండి ప్రత్యేకించుకుని అబ్రహామును, యాకోబును నాయన తండ్రి, ఈ విధంగా ఇస్సాకును వారి ద్వారా తండ్రి నాయన ఈరోజు నాయన మరి యెషయా కుమారుడు దావీదు కుమారుని ద్వారా దేవా నాయన ఈరోజు యేసుక్రీస్తు ప్రభునటువంటి గొప్ప తండ్రి నాయన రక్షకుని నాయన మాకు ఈరోజు అనుగ్రహించారని ఈరోజు ప్రపంచమంతా నిన్ను కొనియాడుతోంది ప్రభువా. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఇలాంటి క్రిస్మస్లు ఒకవేళ ఎంత ఆర్భాటంగా చేసుకున్నప్పటికీ నీవు లేని క్రిస్మస్లు, నీవు లేనటువంటి ఆరాధనలు వ్యర్థం ప్రభువా. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మేము పొందుకున్నలాగున నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించండి. ప్రత్యేకంగా నాయన మరి అయ్యగారి ద్వారా తండ్రి చక్కని వర్తమానాలు ప్రతి వారంలో 1-2 పర్యాయాలు తండ్రి ఈ విధంగా మేము కలుసుకొని నూతనమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, లోతైనటువంటి నాయన సత్యాలు తెలుసుకోవడానికి ఈ దాసులను ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్నటువంటి పరిచర్య అంతని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన వాక్యమైన ప్రతి దాసుని కుటుంబాన్ని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి నాయన మరి అయ్యగారి ద్వారా తండ్రి చక్కని నాయన మరి ట్రాన్స్లేషన్ చేయిస్తూ అర్థవంతంగా తండ్రి మాకందరికీ వినిపిస్తున్నటువంటి ప్రభా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నీ పరిచయం నానాటికి విశ్రంప చేయండి. ఈ దాసులు అనేక మందికి దీవెనకరంగా, మేలుకరంగా ఉంచండి ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో నైనా లోకముకు వెలుగైన రీతిగా ఈ దాసుని యొక్క పరిచయం ద్వారా అనేక మంది
వాక్యం ద్వారా వెలిగించబడి అలాగనే ఆత్మీయంగా ఆర్థికంగా కూడా తండ్రి సహాయం పొందుకొంచున్నారు. వారందరి ద్వారా మీ నామని మహిమ తెచ్చుకుంటారని ఇకనైనా వాక్యం చెప్పిన దాసులను వివరించిన దాసులను వారి పరిచయం నానాటికి విస్తరణ చేస్తారని ఈ యొక్క సంవత్సరపు నాయన క్రిస్మస్ ఆనందం మేము పొందుకున్నాం ప్రభు. నీ చిత్తమైతే మరలా తండ్రి నాయన శుక్రవారం ఇలా మేమందరము కలిసి నీ సన్నిధిలో స్తుతించుకునే గొప్ప అవకాశం మాకు అందరికి కలిగి చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకునిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వాక్య సందేశం అందించిన దాసులకును దూర ప్రదేశం నుండి మా కొరకు ప్రత్యేకించుకుని సమయాన్ని కట్టిన దాసులకును వివరించిన దాసులకు వారి పరిచర్యకును ఆయన కృప సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాండి. రేపటి దినం కూడా మరి హ్యాపీ క్రిస్మస్, గుడ్ నైట్. రేపటి దినం కూడా మరి హిందీ మరి మీటింగ్ వస్తుంది. మరి ఇదే సమయంలో మరి హిందీ భాష వచ్చినటువంటి వారు ఎవరైనా మరి రేపటి దినంలో మరి జాయిన్ అవ్వాలని మనం చేసుకుంటున్నాం. అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. వీ హ్యావ్ ఏ వెరీ జాయ్ఫుల్ అండ్ బ్లెస్డ్ క్రిస్మస్ టు యూ ఆల్. మరి సంతోషకరమైన ఆనందకరమైన క్రిస్మస్ మరి మీ జీవితాల్లో మరి ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకి వందనాలు తెలియజేస్తాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మోషే అన్న వందనాలన్న. మరి అలాగే రాజబాబు గారు వందనాలండి. మరి పీటర్ అన్న వందనాలు. సిమ్సన్ భయ్య ధన్యవాద్. హ్యాపీ క్రిస్మస్ భయ్య. అలాగే హరిద్వార్ భయ్య ధన్యవాద్. హ్యాపీ క్రిస్మస్ టు యూ సార్. అలాగే చేరవచ్చిన యశ్వరాజ్ భయ్య ధన్యవాద్. అలాగే రాజశేఖర్ భయ్య ధన్యవాద్. మరి చేరవచ్చిన మీ అందరికి కూడా ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికి వందనాలన్న. ప్రైజ్ ది లార్డ్. వందనాలు సార్. థ్యాంక్ యూ సార్.